బూతులు మాట్లాడతాడ మాటలు మాట్లాడే వ్యక్తి అనే విధంగా వేసారు తప్ప వీడు ఏం చేస్తాడు పిలిచామని అంటే వాడిని చూసి వేసిరట రేవంత్ రెడ్డిని చూసి వేసిరు అట్లా అంటే వాళ్ళ మాటలు చూసి చేయగలుగుతాడు అనే విధంగా వేసారు అంతే. వాని కోట్లు అయితే వాడు కామారెడ్డిలో వాడేందుకు కొట్టిపోయాడు ఎవరు వాడేందుకు కొట్టిపోయాడు కామారెడ్డి పోటీ జిల్లాలో ఏ ప్లేస్ థర్డ్ ప్లేస్ అరే ఫస్ట్ కొన్ని వాళ్ళే కూర్చున్నాయి బీజేపీ కేసీఆర్ వాళ్ళు ఆడేందుకు కోల్పోయాను ఏడు కేసీఆర్ వద్దని రిజెక్ట్ చేశారు కదా జనాలు రిజెక్ట్ చేసి ఓడగొట్టిరు. మళ్ళీ ఎక్కువ కొడంగల్లో గెలిచాను ఎంత మెజార్టీ ఎంత 46,000 46,000 మెజారిటా. మరి ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఆయన వివేకానంద రెడ్డి కూడా 80,000 90,000 వివేకానంద గౌడ్ 80,000 90,000 గెలిచిండు. ఆయన ముఖ్యమంత్రినే వేసారు ఓట్లు. ఏడా గజ్వేల్నా 20,000 చిల్లర 20,000 చిల్లర. అరే వ్యతిరేకత వచ్చింది బై కేసీఆర్ అహంకారము మొత్తం చేయలేదు బొంగు భూషణం అని గొట్టాలు పెట్టి ఊదిరు పొద్దున్న లేతే జనాలకు విషయాలు ఎక్కిచ్చిర్రు. కేసీఆర్ వాళ్ళకి రాజరిక పరిపాలన. అవును రాజరికం 100%. రాజరికం ముందుకు పోదా ప్రజలు ఎంత ఘోరంగా అంటే జర్మన్ హిట్లర్ తెలుసా హిట్లర్ తెలుసా నీ అంతే కదా నియంత పరిపాలన ఎప్పుడు చెప్పినా ప్రజలు తిరుగుబాటు జరిగిందనుకో ఎంత అరే ప్రభుత్వాలు నీకు విషయం తెలుసా ఇప్పుడు నియంత ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది ఒకరిది ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ప్రజల్ని అందరిని తీసుకుని అంటే ఇట్లా సమానంగా తీసుకొని అనగానే తీసుకోవాలి. ఫస్ట్ నియంత పరిపాలన కొనసాగాలంటే ఐఏఎస్ ఉన్న ముందర తీసుకురాదు అనగానే తీసుకురావాలి. అది తీసుకురాలేదు అది పెద్ద మిస్టేక్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు 10 లక్షల ఏమైనా కొడుకు ఒకటి కుటుంబానికి ఎస్సీలు ఊళ్ళో 10 మంది ఉన్నారు 10 మంది ఒకడే ఉంటాడా 10 లక్షలు ఎన్నిక ఉండడు. అది తప్పే. రైతు బంధు కూడా ఇప్పుడు 100 ఎకరాలు ఉండడం తప్పే. అసలు పేదోనికి ఏమి ఇవ్వకపోవడం కూడా తప్పే. పేదోడిని అసలు పట్టించుకోలేదు కేసీఆర్. పేదవాడిని తీసుకున్నాడు ఇప్పుడు అప్పుడు వైఎస్ ఉన్నాడు వైఎస్ ఎందుకు గెలిచినాడు పేదవాళ్ళని చూసింది కాబట్టి గెలిచినాడు. రీఎంబర్స్మెంట్ ఒకటి పెట్టిండు. ఏదైనా సరే అనగారినలకు వయసు ఉన్నప్పుడు ముందరకు వచ్చినాయి అన్నీ వాళ్ళు తిన్నాడా తాగిండా రేషన్ కార్డు ఇచ్చిండు రీఎంబర్స్మెంట్ ఇచ్చిండు ఆరోగ్యశ్రీ ఇచ్చిండు. ఊళ్ళో ఉన్నాడు ఏం చెప్తున్నా ఊళ్ళకి మంచి జరిగింది ఆడతారు తప్ప నువ్వు కోట్లు కుంభకోణాలు తినేవాడు అడగాడు. పేరు అనేది ఇప్పుడు ఒక సీఎం కానీ ఎవడైనా ఉంటాడు నువ్వు పేరు ఎక్కువ ఎవరి నుంచి వస్తుంది కోట్ల సంపాదించిన నుంచి. అంటే వాడు చేసింది ఏంటంటే అందరికి ఇచ్చినాం కదా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది అందరికి ఇచ్చినాం కదా అంటాడు. కళ్యాణ లక్ష్మి ఎంత అవసరం నేను చేసుకోవడానికి అవసరం జనరల్గా అందరికి ఇచ్చినాం కదా అంటాడు. ఆడ చెప్పే వర్షం చెప్తాను అంటే అదే కరెక్టే. అది ముఖ్యం కాదు. ప్లస్ ఇప్పుడు ఊళ్ళో ఉన్నది చెరువులు బాగా చేయించిన అంటాడు. అంటే మన ఉద్దేశం ఏంటంటే భూమి ఉన్నోడు బాగుపడతాడు లేనోడు కూలికి పోతాడు. కూలివాడు కూలి తప్పదు అని కేసీఆర్ ఉద్దేశం. అంటే నేనేమంటా అంటాడా కూలికి నేను కూలి కల్పించిన బాయ్ వ్యవసాయం ఉన్నోనికి వ్యవసాయం చేయించిన ఉద్యోగాలు రావడానికి ప్రైవేట్ సెక్టర్లో ఐటీ కంపెనీలు తెచ్చిన. నాలెడ్జ్ వచ్చింది కేసీఆర్ ఓడగొట్టింది రేవంత్ రెడ్డి మాట్లాడింది కాదు ప్రజల నాలెడ్జ్ నుంచి ఓడిపోయినాడు. ప్రజల నాలెడ్జ్ ప్లస్ వ్యతిరేకత వచ్చింది మా ఊళ్ళో. ఊళ్ళో చెప్పుందా డబ్బు రుచి ఎవరు రుచి కేసీఆర్ రుచి ఊళ్ళో డబ్బు రుచి తెలియదు. అంటే ఒరిజినల్గా డబ్బు రుచి అనేది ఊళ్ళో అంతా కరెక్ట్ తెలియదు. ఏమైందంటే ఇప్పుడు నేను ఇద్దరం ఉన్నాను నీకు 10 ఎకరాల భూమి ఉంది నాకు 2 ఎకరాల భూమి ఉంది. 6 నెలలకి ఏమవుతుంది నీకేమవుతుంది నాకు డబుల్ వస్తున్నాయి నీకు వచ్చి 10,000 పడుతున్నాయి. నీకు 10,000 వచ్చినా నీకు సంతోషం లేదు వీళ్ళకి 50,000 పడుతున్నాయి. ఆడు ముండా కొడుకులో నేను ఎప్పుడైతే చెప్తే ఇప్పుడు అది చాలా 10 ఎకరాలు ఉన్న వరకు కట్ చేసి ఉండింటే ప్రజలు సంతోషం ఉంటుంది చెప్పైనా సరే. ఇప్పుడు ఏమనుకుంటుంది వస్తే వాడైనా సరే వీరా నాకు 10 ఎకరాలు కాబట్టి నాకు 10 ఎకరాలు పడింది నాకు 2 ఎకరాలు కాబట్టి నా క్యాన్సర్. అదే ఎప్పుడు వచ్చినంటే వాడు 100 ఎకరాలు పోల్చుకుంటుండేవాడు వానికి ఏం అవసరం దేనికి మా పైసలుగా ఇచ్చేది అని చేసిండు. ఇదే కొన్ని బల్బు పనులు కూడా చేసిండు మన మంచి పనులు చాలా చేసిండు. మంచి చేసాను కనిపిస్తుంది నీవు ఇక్కడ ఉండి మంచి పనులు కనపడవు. వానికి ఏమొచ్చింది అనేది చూస్తాడు ప్రజెంట్ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నాకేం వచ్చింది వ్యక్తిగతంగా అంతే కావాల్సింది. ఎండ్ అవుతుంటే నువ్వు రోడ్డు వేసినావు రోడ్డు మీద పోతాను అంటే కారు ఉన్నాడు భయపట్టే సైకిల్ ఉన్నాడు నేను భయపట్టే. అరే నువ్వు చెరువులో నీళ్ళు తెచ్చిన అంటే నువ్వు నీళ్ళు అయితే భూమి చెరువు కింద కిందకి వండుతాయి. నాకు గుండె భూమి లేదు నాకేం రాము.
చాలా ఉన్నాయి. అది చేసి నువ్వు పని నమ్ముకున్నది కానీ వర్కౌట్ కాలే.